హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ విజయ్. మనం వచ్చేసరికి కూలీ సినిమా చూసాం. ఇప్పుడు కూలీ సినిమా చూస్తే అంటే మనం లోకేష్ ఉన్నారు కదా, డైరెక్ట్ లోకేష్. ఆయన ఖైదీ, విక్రమ్, లియో ఇట్లా చూసాం కదా. ఇట్లా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ట్విస్ట్. అంటే లియోలో వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ అంతగా ఉండదు, కొంచెం స్టోరీ మెసేజ్ లాగా ఏదో ఒకటి ఉండిద్ది. ఖైదీలో కూడా అంతే. విక్రమ్ వచ్చేసరికి 100% పక్కా లోకేష్ మూవీ అని తెలుసు మనకి. ఆ తర్వాత వచ్చేసరికి ఈ సినిమాలను చూసిన ప్రతి ఒక్కరూ లోకేష్ మీద బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఒకటే. తర్వాత ఒక విషయం ఏంటంటే, లోకేష్ డైరెక్షన్లో రజనీకాంత్ మెయిన్ రోలు, తర్వాత మన తెలుగు కింగ్ నాగార్జున గారు ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ టైము విలన్గా నటిస్తున్నారు. అంటే ఇది నమ్మలేని నిజంలాగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఉపేంద్ర, అమీర్ ఖాన్, మంజుబల్ బాయ్స్ది, ఇవి కాకుండా పూజ అంటే స్పెషల్ ఎఫెక్ట్ సాంగ్, ఇవన్నీ వచ్చేసరికి ట్రైలర్ చూడంగానే సినిమా వీళ్ళు ఉంటారు కదా, సినిమా ఫ్యాన్స్ రెగ్యులర్గా చూసేవాళ్ళు, వాళ్ళకి మనం ఏదో కొత్తగా ఏదో చూడబోతున్నాము, ఒక డిఫరెంట్. ఎందుకంటే లియోలో వచ్చేసరికి విజయ్, సంజయ్ దత్ అంటే తర్వాత విక్రమ్లో విజయ్ సేతుపతి, కమల్ హాసన్, ఇట్లాగే ఒక హీరో ఇలా ఉంటారు. కానీ ఈ సినిమాలో వచ్చేసరికి ఒక 5-6 ఉండేసరికి అంటే స్టోరీ ఎట్లా ఉండిద్ది, లోకేష్ దీన్ని ఎట్లా తీసుంటాడు అనే ఎక్స్పెక్టేషన్ చాలా సినిమా ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసరికి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ చేశారు. అంటే ఎన్ని ట్విస్టులు ఉండబోతున్నాయో తెలియదు, తర్వాత వచ్చి ఎట్లా ఉంటుందని చెప్పేసి. కాకపోతే ఏంటంటే రజనీకాంత్కి పాత సినిమాలో ఉన్నాడు కదా, ఆ టైప్లోగా రజనీకాంత్ బాగా మాస్గా చూపించాడు. కానీ ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్లో వచ్చేసరికి పెద్దగా ఇదేం లేదు. క్లైమాక్స్ బాగుంది. తర్వాత ఇంటర్వ్యూలో 2 సీన్లు వచ్చేసరికి 100% లోకేష్ తీసినట్టుగా ఉంది. మిగతా అంతగా పెద్ద ఈ సినిమా వచ్చేసరికి లోకేష్ మూవీ అన్నట్టు అనే కన్నా కూడా అందరు పెట్టేసి ఉపేంద్ర ఎందుకు వస్తున్నాడో తెలియదు, ఎందుకు పెట్టారో తెలియదు. లాస్ట్ 10 నిమిషాలు కూడా ఉండదు, 2-3 నిమిషాలు ఉంటాడు అంతే. అమీర్ ఖాన్, అతను ఎందుకు ఒప్పుకున్నాడో తెలియదు, అతను కూడా ఒక పేరు ఉంది. ఇవన్నీ వచ్చేసరికి చూడగానే పెద్ద ఎక్స్పెక్టేషన్తో ఉంటారు కాబట్టి, అందువల్ల ఈ ఎక్స్పెక్టేషన్ తెలియని వాళ్ళకి వచ్చేసరికి మీరు కంపల్సరీగా మోసపోతారు. ఇప్పుడు వచ్చేసరికి ఒక లోకేష్ కొత్తగా ట్రై చేసి ఉండొచ్చు. తర్వాత ఒక విషయం ఏంటంటే, ఆపోజిట్లో ఇదే రోజు మన యంగ్ టైగర్ ఉన్నారు కదా, యంగ్ టైగర్ రితిక్ రోషన్ ఉన్నారు కదా, ఆ సినిమా ఒకటి రిలీజ్ అయింది. బై ఛాన్స్ దాని ఎఫెక్ట్గా ఉండొచ్చు. ఒక విషయం, ఇది కూలీ వచ్చేసరికి రెగ్యులర్ కన్నా కూడా ఎక్కువ థియేటర్లు రిలీజ్ అయింది తమిళనాడులో అని చెప్పి అంటున్నారు. దుబాయ్లో ఎన్ని చోట్ల భయంకరంగా ఇది అంటున్నారు. కానీ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగోలేదు. నాకు తెలిసి మీకు చెబుతున్నాను. కొంతమంది నచ్చి ఉండొచ్చు, నచ్చకపోవచ్చు. కాకపోతే ఎట్లా అంటే లోకేష్ సినిమాలు లేదు, అందువల్ల వచ్చేసరికి ఈ ఎక్స్పెక్టేషన్తో సినిమాకి వెళ్ళి బాగుంటాయి. లోకేష్ సినిమా అని చెప్పి అనుకుంటే కుదరదు. ఒక 5-6 పెద్ద హీరోలు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ వచ్చారు, ఉపేంద్ర కానీ, అమీర్ ఖాన్ కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, రజనీకాంత్ గారు కానీ, మంజుబల్ బాయ్ అందరూ వచ్చారికి 50+ ఏజ్ వాళ్ళంతా. ఇంతమంది కలిపి ఒకే సినిమా నటించారంటే అది పెద్ద విషయం. ఇంతమందిని ఒప్పించారంటే అది వచ్చేసరికి లోకేష్ ఇది. తర్వాత విషయం లోకేష్ వచ్చారు, నెక్స్ట్ సినిమా ఎక్స్పెక్టేషన్ వచ్చేసరికి ఫ్యాన్స్లో ఒక ఇదైపోయింది. నెక్స్ట్ లోకేష్ సినిమా ఎట్లా ఉండిద్ది మనకి. ఇంకోటి ఏంటంటే ఎల్సియు అని చెప్పి ఒకటి నడుస్తూ ఉంది కదా, అది కంటిన్యూగా ఎట్లా తీసుకెళ్తాడు అనేది నెక్స్ట్ సినిమా మీద ఉంది. నెక్స్ట్ వచ్చారు ఖైదీ 2, విక్రమ్ 2 తీయబోతున్నారు అని చెప్పి అన్నారు. చూద్దాం. ఫైనల్ వచ్చేసరికి నాకు తెలిసి ఈ సినిమా వచ్చేసరికి ఓకే, ఒకసారి చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఫైట్ సీన్స్, యాక్షనే, ఒక ఫ్యామిలీ బై చూసే విధంగా సినిమాలు రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, నా రివ్యూ వచ్చారు, మీకు నచ్చిందని చెప్పండి. తర్వాత విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. చెన్నైలో మీ విజయ్, కంపల్సరీ మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.